మిషన్ మేడారం స్వయంగా రంగంలో దిగిన సీఎం ఈరోజు అక్కడికి వెళ్ళారండి. చాలా గ్రాండ్గా చాలా గ్రాండ్గా జరిగింది. ఈసారి మేడారం జాతర నభూతో నా భవిష్యత్ అనే విధంగా చెయ్యాలి అని చెప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి ఇది చేశారు. ఆ క్రెడిట్ అంతా కూడా ఇప్పటివరకు ఈ స్థాయికి రావడానికి సీతక్క కృషి చెప్పలేనిది అని చెప్పని సీతక్కని అప్రిషియేట్ చేశారు. వాస్తవం కూడా అదేను. ఒకసారి అక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి బైట్స్ కూడా ఒకసారి బైట్స్ ప్లే చేయండి. రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి అని ఈనాడు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొని పనిచేస్తుంది. ఈసారి జాతరను అద్భుతంగా చేసుకుందాం. ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇప్పటికైనా ఆలోచన చేయండి. కుంభమేళానే కాదు, ఉత్తరప్రదేశ్ లో ఉన్న అయోధ్యనే దేవాలయాలు కాదు, ఈనాడు తెలంగాణ ప్రాంతంలో ములుగు అడవుల్లో ఇక్కడ ఉన్న సమ్మక్క సారలమ్మ కూడా ఒక గొప్ప దేవాలయం, ఒక చరిత్ర ఉన్నది. సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి. దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆ రోజు ఆయన ఎన్నికలకు ముందు ఇక్కడి నుంచి ఆయన స్టార్ట్ చేశారండి పాదయాత్ర కూడా. సీతక్క గారికి కూడా క్రెడిట్ ఇచ్చారు, కష్టపడింది అని చెప్పని. సుధాకర్ ఇంకా రాలేదు సార్. ఈసారి కూడా ఎక్కువ నిధులు కూడా కేటాయిస్తున్నారండి ఈ యొక్క సమ్మక్క సారలక్క జాతరకి. అదే 100 కోట్ల రూపాయలని, గతంలో 60 కోట్లు కేటాయించేటువంటి వాళ్ళని ఇప్పుడు ఈసారి 100 కోట్లు కేటాయించాలి. అంతకంటే అదనంగా అవసరమైతే కూడా ఇస్తాను, కానీ అద్భుతంగా చేయాలి ఈసారి అనేటువంటి దాన్ని ఆయన చాలా ప్రిస్టేజ్గా తీసుకున్నారు. దానికి ఒక కమిటీని ఎగ్జిక్యూట్ చేశారు. ఆ కమిటీ ద్వారా ఎన్ని ఏర్పాట్లను త్వరితగతిన కంప్లీట్ చేసి ఎప్పుడూ లేని విధంగా ఏర్పాట్లు వచ్చినటువంటి భక్తులకి అత్యంత సౌకర్యవంతంగా ఉండే విధంగా ప్లాన్ చేయాలని కూడా ఇది చేసినట్లున్నారు. సుధాకర్, ఏంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటి? ఏమి ఏర్పాట్లు చేస్తున్నారు? ఏంటి యాక్షన్ ప్లాన్ ఏంటి? మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అనేది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది సార్. ఈ జాతర విశిష్టత ఇదంతా మనకు తెలిసిందే సార్. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా జాతరకి ముందు ఒక నెల రోజుల ముందో, నెల 10 రోజుల ముందో 25 కోట్లు, 50 కోట్లు, 75 కోట్ల రూపాయలు కేటాయించేది. తాత్కాలిక ప్రాతిపదికన ఆ పనులు చేపట్టేది, జాతర ముగిసేది, ఎక్కడికక్కడ అక్కడ వెళ్ళిపోయేది. కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతక్క నియోజకవర్గం, సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలో ఉంటుంది. సీతక్క కూడా మామూలుగా ఈ జాతరకి కొన్ని శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగింది సార్. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకు మూడింతలు రెట్టింపుగా ఈ జాతరకి, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారు. వచ్చిన భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ప్రకారం జరిగే ఈ జాతరకు సంబంధించి సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకోవాలని ఆయన భావించారు. ఆయన భావించడం వెనుక ఏదో ఒకటి ఉంటుంది సార్. ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. అక్కడ నుండి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఆయన ఏదో మొక్కుంటారు. ఆ మొక్కు నెరవేరింది. ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత ఒక జాతర వచ్చింది. ఆ జాతరకి కూడా 2024 జాతరకి రేవంత్ రెడ్డి వచ్చి తల్లులను దర్శించుకొని వెళ్లారు. ఈసారి ఎవరు ఊహించని విధంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే ఒక సెంటిమెంట్ కు ఆధారంగా ఉండే జాతర. చాలా ఇక్కడ ఆచార వ్యవహారాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. అలాంటి తల్లుల గద్దెలను ముట్టుకోవాలంటేనే ఎవరు సాహసించరు. కానీ ఆయన ఏదో అనుకున్నారు కాబట్టి ఈ జాతర గద్దెలను మార్చడం, అదేవిధంగా జాతర ప్రాంగణాన్ని పూర్తిగా విస్తరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన తర్వాత పూర్తిగా ఆదివాసీ గిరిజన పూజారులను సంప్రదించారు. ఆదివాసీ గిరిజన పూజారుల ఆలోచనకు అనుగుణంగా, వారి ఆచారానికి అనుగుణంగా దీన్ని చేయాలని సంకల్పించి 3 నెలలు సార్, సుదీర్ఘంగా 3 నెలలు అనేక సార్లు దీనిపైన సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా గిరిజన పూజారులను సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చి ఇవాళ 236 కోట్ల రూపాయలతో గద్దెలను పునరుద్ధరించడంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని అంతా కూడా రూపురేఖలు మార్చాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ఇవాళ ఆయనే ఇక్కడికి వచ్చి దానికి సంబంధించి గిరిజన పూజారులతో మళ్ళీ ఇవాళ ఒక రివ్యూ మీటింగ్ ఏర్పరిచి ఏదైతే ప్రభుత్వం చేయాలని సంకల్పించిందో ఆ సంకల్పించిన దాన్ని గిరిజన పూజారుల ముందు పెట్టి వారి ఆమోద ముద్ర వేసుకొని బహిరంగ సభ వేదిక పైన దాన్ని ప్రకటించారు సార్. ప్రకటించిన దాన్ని ఇవాళ చూస్తే పూర్తిగా తెలంగాణ సమాజం అంతా కూడా పూర్తిగా అబ్బురపడే విధంగా ఇది ఉంది. దీన్ని 100 రోజుల టైం బౌండ్ తో ఏర్పరచుకొని 100 రోజులలో దీన్ని అంతా పూర్తి చేయాలంటూ ఒక ఆదేశాలు కూడా స్పష్టంగా జారీ చేశారు. జారీ చేస్తూ ఆయన ఒక మాట అన్నారు సార్,
తెలంగాణ కుంభమేళకు మేడారం గిరిజన సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర. ఈ జాతరకు ఎందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వట్లేదు, రూపాయి నిధులు కూడా కేటాయించారు. రైట్. కిషన్ రెడ్డి మీరు కూడా కేంద్ర మంత్రి కావడంలో ఓకే సుధాకర్, ఓకే వాయిస్ బ్రేక్ అవుతుంది. రైట్. నెక్స్ట్ అండి, రైట్. చుక్క నీటిని కూడా వదులుకోం. కృష్ణా